సార్ ప్రాబ్లమ్స్ ఏంటి సార్? అంటే వేయించుకున్న రోజు మీకు నొప్పులు కానీ ఎట్లా? నాకు అస్సలు పెయిన్ అంటే తెలియదండి. అసలు పెయిన్ అన్నది అస్సలు పెయిన్ ఉన్న పళ్ళు తీసేసి దాని మీద మీకు చాలా చక్కగా పొడిగి ఇంప్లాంట్లు వేసారు, అన్ని ముక్కు పట్టించి దాని వలన చక్కగా ఇమీడియట్ లోడింగ్ కూడా ఇవ్వగలిగారు. మీకు పెయిన్ అంటూ లేదు అసలు. అన్ని తినగలుగుతున్నారు సార్? తినగలుగుతున్నాను. మా కోసం ఒకసారి మీకు ఫ్రీగా నవ్వగలుగుతున్నారు. బోత్ సైడ్ అటు ఇటు రెండు సైడ్లు చక్కగా ఫ్రీగా నవ్వులుతున్నారు. నొప్పులు సార్? నొప్పులు కూడా ఏం లేదు. ఓకే. సో మీకు తీసుకున్న ప్రైజ్ దవడ. ఐఎమ్ డాక్టర్ భవ్య, యువర్ డెంటిస్ట్ డెంటల్ హాస్పిటల్ నుండి అండి. ఇవాళ మనతో వెంకటరమణ గారు ఉన్నారు. ఈయనకి ఇమీడియట్ లోడింగ్ ఆల్-ఆన్-6 ఇంప్లాంట్స్ వేయడం జరిగింది. ఈయన శ్రీకాకుళం నుంచి వచ్చారండి. ఈయన ఎక్స్పీరియన్స్ మనం విందాం. సార్ వెంకటరమణ గారు, మీరు ఏ రోజు వచ్చారండి క్లినిక్కి? నేను 20 కదండి, 16th వచ్చారు. సో 20th కల్లా ఈయనకి పర్మనెంట్ సెట్ ఆల్-ఆన్-6 ఇంప్లాంట్స్ వేసి దాని మీద ఐబార్ పెట్టి మల్టీ యూనిట్ అబాట్మెంట్స్ ఇచ్చి ఆ తర్వాత పర్మనెంట్గా జిర్కోనియా పెడతాం జరిగిందండి. ఓకే. మీరు శ్రీకాకుళంలో అంతకుముందు ఎక్కడైనా చూపించుకున్నారా సార్? వేరే హాస్పిటల్ చూపించాను, కానీ సర్జరీ చేస్తాం అన్నారు. నాకు లైక్ ఇక్కడ చూసాను సార్ చూసి. ఓకే. అంటే ఎట్లా వచ్చారు సార్ ఈ క్లినిక్కి? నెట్లో చూసి వచ్చాను సార్. యూట్యూబ్లో చూసి వచ్చారు. సో వచ్చిన రోజే మీరు చేంజ్ చేసుకున్నారు? వచ్చిన రోజే చేయించాను. ఓకే. అంతకుముందు ఇబ్బంది ఏంటి సార్? అంటే అసలు మీకు ఎట్లా ఇబ్బంది అంటే, నేను వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఆయన ఉన్ని క్యాప్స్ వేసారు, అవి ఎరగొట్టారు అనమాట. ఆయన జూనియర్ డాక్టర్ దగ్గరికి. ఓకే. ఆయన మళ్ళీ వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తే అక్కడికి ఎందుకు వెళ్ళారని చెప్పారు ఆయన. శ్రీకాకుళం మరి అబ్బాయి మీరు అక్కడే చేయించుకోండి, తీసి పెట్టినవే మీకు పనికి వస్తాయి, తీసి పెట్టుకునే పనికి వస్తాయి, కానీ ఫిక్స్ సెట్ పెట్టలేము. ఓకే. ఓకే. ఈయన మన దగ్గరికి వచ్చినప్పుడు ఇదే కదా సార్ మీ ఫస్ట్ ఎక్స్రే? సార్ వైజాగ్ వచ్చినప్పుడు తీసారు. ఈయనకి అప్పర్ ఫుల్ మౌత్ వేయటం జరిగిందండి. ఇది ఈయన ఎక్స్రే స్టార్టింగ్. ఈయన మన దగ్గరికి వచ్చినప్పుడు తీసిన ఎక్స్రే ఇది. సో నెక్స్ట్ ఈయనకి ఇక్కడికి వచ్చినాక ఇదిగోండి ఈయన ఎక్స్రే ఇది. సో ఆల్-ఆన్-6 దాని మీద ఐబార్, ఆ తర్వాత ఫిక్స్డ్ జిర్కోనియా టీత్. సార్ ప్రాబ్లమ్స్ ఏంటి సార్? అంటే వేయించుకున్న రోజు మీకు నొప్పులు కానీ ఎట్లా? నాకు అస్సలు పెయిన్ అంటే తెలియదండి. అసలు పెయిన్ అన్నది అస్సలు పెయిన్. ఉన్న పళ్ళు తీసేసి దాని మీద చాలా చక్కగా పొడిగి ఇంప్లాంట్లు వేసారు, అన్ని ముక్కు పట్టించి దాని వలన చక్కగా ఇమీడియట్ లోడింగ్ కూడా ఇవ్వగలిగారు. మీకు పెయిన్ అంటూ లేదు అసలు. అన్ని తినగలుగుతున్నారు సార్? తినగలుగుతున్నాను. మా కోసం ఒకసారి అంటే జస్ట్ ఇది చూడటానికి మీరు ఎంత వరకు హార్డ్ తీసుకోగలరు? కొద్ది తినొచ్చు కదా? తినొచ్చు సార్, ఏం కాదు. మీకు ఫ్రీగా నవ్వగలుగుతున్నారు. బోత్ సైడ్ అటు ఇటు రెండు సైడ్లు చక్కగా ఫ్రీగా నవ్వులుతున్నారు. నొప్పులు సార్? నొప్పులు కూడా ఏం లేదు. ఓకే. ఓకే అండి. సో ఈయనకి ఇబ్బంది కానీ నొప్పి కానీ ఏం లేదంటున్నారు. ఎట్లా రికమెండ్ చేస్తారు సార్? ఇంకొకళ్ళకి మీరు రికమెండ్ చేస్తే పర్లేదు. నాకు ఇక్కడ తప్పించి ఇక్కడ చేసుకోవచ్చు అని చెప్తున్నాను. బెస్ట్. ప్రైస్ ఎలా అనిపించింది మీకు? ప్రైస్ కూడా అడగలేదు డాక్టర్ గారికి. ప్రైస్ కన్నా బాగానే అనిపించింది. మీకు వర్త్ అనిపించిందో? చేయించుకోవడానికి మీకు వర్త్ అనిపించింది? ఎటువంటి ఇబ్బంది లేదు. ఓకే. సో ఈ నుంచి మీరు అన్నీ తినగలగాలి సార్. మరి అటు ఇటు రెండు బ్యాలెన్స్డ్గా తిని అన్నీ తినగలగాలి ఫుడ్. మళ్ళీ మీకు 3 months ఒక ఫాలో అప్ ఉంటుంది, 6 months ఫాలో అప్ ఉంటుంది. రండి, దానికి తప్పకుండా ఫాలో అప్స్ చేయించుకుంటూ ఉంటే ఏంటంటే అవి కూడా దానికి లైఫ్ ఎక్కువ ఉంటుంది, బెటర్గా ఉంటాయి. ఇంప్లాంట్లు కానీ లేకపోతే సెట్ కానీ చేస్తాం. 3 months అవుతుంది అన్నారు. ఎక్కడ సార్? అక్కడ మీరు చూపించుకుంటారు. ఆ డే వెళ్దాం చూసి నెట్ సార్కి చూసాను, యూట్యూబ్లోని చూసి వెంటనే ఫోన్ చేశాను సార్కి. అసలు నేను ఒక్కడే వస్తాను అన్నాను. పొద్దున్నే మా అబ్బాయి రాలేదు అప్పుడు. తర్వాత సరే మీ అబ్బాయి వచ్చేకి రండి అన్నారు. వైజాగ్ నుంచి తలాసాకు వచ్చారు కదా, ఫోన్ చేస్తే వచ్చాను కార్ వేసుకుని. చూసారు, వచ్చేయండి చేయిస్తా ఉన్నారు. నిన్న ఈ మహాకాలప్పుడు హైదరాబాద్ వెళ్ళండి పిఆర్పి చేయండి. అక్కడ నుంచి ఫోన్ చేసాం, ఆ డేట్కి రమ్మంటారు అంటే బిఫోర్ వచ్చేయండి అంటే వచ్చేసాను. ఓకే. మీరు చక్కగా అప్పటికి వచ్చారు, అప్పటికి అయిపోయింది. మీకు కూడా ఫ్రీగా ఉంది. మళ్ళీ 8th వెళ్ళిపోతాడు మా అబ్బాయి కూడా.
పోన్లేదు సార్, అయిపోయింది నీట్ గా. మళ్ళీ 3 months చెకప్, మీకు తర్వాత ఇబ్బంది కూడా ఉండదు, ఎక్కువసేపు పట్టదు మీకు. జస్ట్ నార్మల్ చెకప్, మీరు ఎలా తినగలుగుతున్నారు, అసలు చిగురు ఎట్లా ఉంది ఓవరాల్ గా మేము చూసి ఇప్పుడు క్లీనింగ్ అయినా చేయాలంటే అవి రికమెండ్ చేస్తాం అంతే. ఓకే. సో ఈయన ఎక్స్రే చూసుకుంటే మనకి ఉన్నాటిల్లో లాంగ్ ఇంప్లాంట్స్, ఎక్కడైతే ఎముక బాగుంటుందో అంత లాంగ్ ఇంప్లాంట్స్ వేసి వాటికి మల్టీ యూనిట్ అబాట్మెంట్స్ పెట్టి ఆ తర్వాత ఐబార్ వచ్చింది దీనికి. సో క్యాడ్ క్యామ్లో ఐబార్ డిజైన్ అయిపోయినాక దాని మీద జిర్కోనియా టీత్ వచ్చిందండి దీనికి. సో ఇట్లాంటి సిమెంట్ చాలా తక్కువ ఉంటుంది. ఈ మల్టీ యూనిట్ అబాట్మెంట్ల మూలన యూజ్ ఏంటి అంటే మొత్తం అంతా స్క్రూ రిటైన్డ్ క్రౌన్స్ వస్తాయి సార్. స్క్రూ రిటైన్డ్ క్రౌన్స్ అయితే మీకు సిమెంట్ చాలా తక్కువ ఉంటుంది, మనకి తీయటానికి ఈజీగా ఉంటుంది, మీకు కూడా బాగుంటుంది అనమాట. జిర్కోనియా టీత్ ఉన్నాటిల్లో బాగుంటుంది. అమ్మా కొంచెం నాకు ఐబార్ అవి చూపించు. సార్ ఎక్స్రే చూసి ఎముక బాగానే ఉందండి, ఎముక బాగుంది సార్. ఉన్న ఏదైతే బలమైన ఎముక ఉందో మీకు, ఆ బలమైన ఎముకే చక్కగా లాంగ్ ఇంప్లాంట్స్ పట్టించి పెట్టారు మీకు ఇక్కడ. నాకు ప్రాబ్లం లేదు. ఆయన డాక్టర్ గారు లేకపోయాడని వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను నేను. వేయడంతో నా ఉన్ని క్యాపులు పీకి పెట్టి ఆయన పెట్టిన 3వ రోజే పడిపోయింది. అక్కడ డెంటల్ కాలేజ్ నుంచి ఎవరినో తెచ్చి బిగించాడు ఆయన. అలాగ 1 year పనిచేసిన తర్వాత విపరీతం పెయిన్ వచ్చేస్తుంది నాకు. ఆయన దగ్గరికి వెళ్తే ఇవి ఆటంటే వచ్చేయాలన్నాడు. మళ్ళీ మరుసటి రోజు వచ్చి ఈ టచ్ చేసి సుత్తో కొట్టారు, అవి విరిపోయాయి. కృష్ణరాజు గారు దగ్గరికి వెళ్తే ఆ అద్దె దగ్గరికి ఎందుకు వెళ్ళేవాళ్ళు, దెబ్బలాడారంటే. రెండింటి మీద నిలబెట్టారు. 6 months తర్వాత మరి ఆయన దగ్గరికి వెళ్ళి మరి పని చేయవు అని చెప్పి. సార్ ఇంప్లాంట్స్ గురించి ఇటు గురించి విన్నారా కనీసం మీరు అంతకు ముందు? ఇక్కడ నేను ఇంతకుముందు మా సిస్టర్ చేశాను, కమల విలేకర్ అని ఉన్నాడు, ఆయన దగ్గర పెట్టించుకుంది. కింద మొత్తం పడితే ఇంప్లాంట్స్ చేశారు. బేసిక్ ఐడియా, బేసిక్ ఆయన సీనియర్లండి, ఆయనే పెట్టాడు. ఎవరు హైదరాబాద్ నుంచి ఆయనే చేశారు. 3 months గ్యాప్ ఇచ్చేసారు. సో ఈయనకి కూడా ఇంత తొందరగా ఎందుకు చేసాము అంటే ఇన్హౌస్ ల్యాబ్ ఉండటం వలన, అన్ని మెషినరీ మన దగ్గర ఉండటం వలన ప్రైస్ రీజనబుల్గా చేసామండి. సో మీకు తీసుకున్న ప్రైస్ దవడకి 2 లక్షలు విత్ ఐబార్ జిర్కోనియా కాబట్టి. ఇదే సెరామిక్ క్యాప్స్ అయితే మాత్రం 1,60,000 అవుతుందండి. సో ఇప్పుడు ఇది సార్ మీకు పెట్టిన బారు ఇట్లాంటిదే. ఓకే, ఇది ఐబార్. ఇది చూస్తే కనుక ఇది ఐబార్, ఇది ముందే డిజైన్ అయ్యి క్యాడ్ క్యామ్లో డిజైన్ అయ్యి వస్తుంది మీకు. దీని మీద జిర్కోనియా టీత్ ఇదిగోండి. ఇది జిర్కోనియా అంటే ఇట్లా ఉంటుందండి, లోపల బయట 2 వైట్గానే ఉంటాయి. బాగుంటాయి క్యాప్స్, ఉన్నాటిలో గట్టిగా ఉండే మెటీరియల్ ఇది. సో ఇట్లా బార్ అండ్ ఇట్లా వస్తుంది. సార్ మీద గుడ్ విల్తో నేను వచ్చాను అసలు. ఓకే, సో ఇవి మల్టీ యూనిట్ అబాట్మెంట్లు. ఈ స్క్రూ ఛానల్స్లో నుంచి ఈ అబాట్మెంట్లు పెట్టి చక్కగా వాటిని టైట్ చేస్తారు. చిన్న సిమెంట్ తోటి వీటిని సీల్ చేయటం జరుగుతుంది. సో ఎక్కువ సిమెంటేషన్ ప్రాబ్లము లేకపోతే ఇబ్బందులు ఉండవు సార్ తీసేటప్పుడు కానీ. అట్లా వీటితో అడ్వాంటేజ్ అది. ఈజీగా రిమూవ్ చేసేయచ్చు. అయితే ఫిట్టింగ్ కూడా అట్లానే ఉంటుంది, స్నాప్ ఫిట్ చక్కగా. ఎముక లోడ్ కూడా ఈ ఐబార్ మూలన ఉపయోగం ఏంటంటే మీకు లోడ్ ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవుద్ది. ఒక ఇంప్లాంట్ మీద ప్రెషర్ అట్లా కాకుండా చక్కగా ఈవెన్గా మీకు లోడ్ డిస్ట్రిబ్యూట్ చేసుకుని తినేటప్పుడు నీట్గా ఉంటాయి. ఇంప్లాంట్లకి లైఫ్ ఎక్కువ పెరుగుతుంది. డెంటల్ డాక్టర్ ఉన్నారు మన, నేను రెంట్కి ఇచ్చాను. ఆవిడ చెప్పాను వెళ్ళండి అన్నారు. వెళ్ళండి అన్నారు. చూపించాల్సింది మీ ఎక్స్ట్రా ఇవన్నీ కూడా చూపిస్తే వాళ్ళకి. సో అదండి బారు ఉండటమే ప్రాక్టీస్ చేయటం లేదు. హౌస్ వైఫ్ గా ఉంటుంది, ప్రాక్టీస్. డెంటల్ అయిపోయింది ఆవిడకి. అక్కడ ట్రైనింగ్ ఇచ్చారు. వాళ్ళ హస్బెండ్ డాక్టర్, బోన్ స్పెషలిస్ట్. సార్ వాళ్ళకి బేసిక్ ఐడియా ఉంటుంది ఇవన్నీ. కాకపోతే మీకు చేసిన ట్రీట్మెంట్ ప్రకారం నేను చెప్తున్నా, బార్ ఉండటం వలన ఏంటంటే ఈ ఇంప్లాంట్స్కి చక్కగా ఈవెన్గా లోడ్, అంటే ఒక్కొక్క దాని మీద స్ట్రెస్ పడదు, ఈవెన్గా ఉంటుంది. ఏ యాంగిల్లో ఇంప్లాంట్ ఉన్నా ఈవెన్గా ఫోర్స్ డిస్ట్రిబ్యూట్ అయ్యి వాటికి ఇంప్లాంట్లు కూడా లైఫ్ మన్నికి ఎక్కువ వస్తుంది అనమాట. అసలు నాకు పెయిన్ అంటూ తెలియదు, నేను జడిచేస్తాను. అవును, ఇంప్లాంట్లు సర్జరీ జనరల్గా అంత మీకు అంటే ఎక్కువ ప్లానింగ్ కూడా లేదు కాబట్టి కొంచెం భయం వేస్తుంది. కాబట్టి మీకు ఫ్రీగా అయిపోవటం మాకు కూడా చాలా బాగుంది యాక్చువల్లీ వింటాను. పోన్లేండి సార్, అయితే బాగా జరిగింది. మళ్ళీ 3 months ఫాలో అప్ వద్దాం.